హీరోయిన్ల సమస్య వచ్చిందా? లాంగ్ లైఫ్ హీరోయిన్లు కరవయ్యారా? ప్రజెంట్ ఉన్న నటీమణులు 4-5 సినిమాలతోనే కెరీర్కు బ్రేకులు పడుతున్నాయా? ఇంకొందరు మెరుపు తీగల్లా వచ్చిపోతున్నారా? 10-15 ఏళ్లు కెరీర్ ఎవరికి ఉండటం లేదా? టాలీవుడ్లో హిట్సే కాదు, ప్రేక్షకుల్ని హీటెక్కిచ్చే హీరోయిన్లు కరవయ్యారు. అసలు స్టార్ హీరోల పక్కన పెడదామంటే హీరోయిన్లే లేకుండా పోయారు. టాలీవుడ్ పేరు వినగానే గుర్తుకొచ్చేది చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లే గుర్తుకొస్తాయి. వారితో పాటు అందమైన హీరోయిన్లు గుర్తుకు రావాలి. కానీ తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల కోసం బాలీవుడ్ నుంచి భామలను తెచ్చేవాళ్లు. అలాంటిది ముద్దుగుమ్మల కౌంట్ సడన్ గా డౌన్ ఫాల్ అయింది. పట్టుమని 10 మంది కాదు కదా, కనీసం 5-6 కూడా రెగ్యులర్ గా కనిపించడం లేదు. టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించే ముందు అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అన్న అనుమానం వస్తోంది. రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్నా టాలీవుడ్ కా హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్ల కెరీర్ 4-5 సినిమాలతోనే ఎండ్ కార్డు పడుతోంది. 10-15 ఏళ్లు కెరీర్ ఉన్న స్టార్ నటీమణులు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ కరవయ్యారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఒక్కరు కూడా 5 లేదంటే 10 ఏళ్లు సినిమా రంగంలో కొనసాగలేకపోతున్నారు. అనుష్క, సాయి పల్లవి, సమంత, తమన్నా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. మరోవైపు శ్రీలీల, కృతి శెట్టి ఫ్లాప్స్ లో ఉన్నారు. ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్, కియారా అద్వానీ అప్పుడప్పుడు వస్తున్నారు. కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్ 1-2 సినిమాలతో వచ్చే గెస్ట్లే తప్ప ఇక్కడే ఉండరు. భాగ్యశ్రీ బోర్సే, మాళవిక మోహనన్ లాంటి అప్కమింగ్ హీరోయిన్లకు పెద్దగా సినిమాలు ఉండటం లేదు. శ్రీలీల, మృణాల్, మీనాక్షి చౌదరి దూకుడు బాగానే ఉన్నా స్టార్ హీరోలు చూడట్లేదు. దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తున్నారామె. పూజా హెగ్డేకి ఇప్పుడు ఆఫర్స్ లేవు. మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ పై ఫోకస్ చేశారు. మృణాల్ ఠాకూర్ 2 హిట్లకే పరిమితమైపోయింది. జాన్వీ కపూర్ కైతే ఆశించిన స్థాయిలో హిట్లు పడలేదు. అసలు టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నారంటే సమాధానం దొరకదు. ఒకప్పుడు సౌత్ లో బాలీవుడ్ హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకుని డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ గ్లామర్ షోతో సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్ లో హీరోయిన్లు లేక సౌత్ హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. రకుల్, కాజల్, తమన్నా ఇక్కడ సౌత్ లో స్టార్డమ్ తెచ్చుకొని బాలీవుడ్ లో కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేతో, షారుఖ్ ఖాన్, నయనతారతో సినిమాలు చేశారు. ఇది చూస్తుంటే మరి ముందు సౌత్ హీరోయిన్లే బాలీవుడ్ ను ఓవర్టేక్ చేస్తారేమో అనిపిస్తోంది. సినిమా మొత్తం 2.5 గంటలు ఉందనుకుంటే అందులో లీడ్ రోల్లో నటించిన హీరోయిన్ పాత్ర లిమిటెడ్ గానే ఉంటుంది. ఓ అరగంట లేదంటే 40 నిమిషాల పాత్ర ఉంటే మరీ ఎక్కువ. ఇందులోనూ ఆమెకు డైలాగులు పెద్దగా ఉండవు. 4 పాటల్లో హీరోతో కలిసి డాన్స్ చేయడం, 2 రొమాంటిక్ సీన్లలో నటించడం వరకే పరిమితమవుతుంది. 10-15 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల్లాగా లీడ్ రోల్లో నటించిన ఫీమేల్ ఆర్టిస్టుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. బలమైన డైలాగులు పెట్టడం లేదు. దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లను ఆటబొమ్మలానే చూస్తున్నారు. అంతకు మించి పెద్దగా పట్టించుకోవటం లేదు. హీరోకిచ్చినంత ప్రిఫరెన్స్, ఎలివేషన్ నటీమణులకు ఇవ్వటం లేదు. ప్రజెంట్ జనరేషన్లో హీరోయిన్లకు లాంగ్ కెరియర్ ఉండట్లేదా? 4-5 సినిమాలతో అడ్రస్ లేకుండా పోతున్నారా? సీనియర్ హీరోయిన్లు కెరీర్ అంకానికి చేరుకోవడంతో ఆ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు? 1980, 90లో వచ్చిన హీరోయిన్లలా ఎందుకు కెరియర్ను కొనసాగించలేకపోతున్నారు? ఏడాదికి 2-3 సినిమాలు ఎందుకు చేయటం లేదు? దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 100 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లీవుడ్, శాండిల్వుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమా ఇండస్ట్రీలున్నాయి. ఏ ఇండస్ట్రీలోనైనా హీరోకి ఫ్యాన్ బేస్ ఉండడం కామన్. అయితే హీరోయిన్లను తక్కువగా అంచనా వేయకూడదు. వారికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. హీరోల అభిమానులకు తీసిపోని విధంగా హీరోయిన్స్కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్లను చూసి ప్రేక్షకులు సినిమాలకు ఎలా వెళ్తున్నారో హీరోయిన్ కూడా చూస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ హీరోయిన్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుష్క, నయనతార, రష్మిక, తమన్నా, కీర్తి సురేష్, కాజల్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లకు ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. పెళ్ళైనా తల్లైనా కొందరు హీరోయిన్లకు డిమాండ్ ఉంటుంది. మరికొందరు పిల్లల పుట్టాక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అయితే డిమాండ్ ఉన్నా లేకున్నా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. తమ రేంజ్కి ₹1 తగ్గమంటున్నారు కొందరు హీరోయిన్లు. నయనతార, కాజల్, హన్సిక, కీర్తి సురేష్ ఈ వరుసలో ముందుంటారు. నయనతార రేంజ్ రోజుకి పెరుగుతోంది. పెళ్ళైనా ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇంతకుముందు ఒక్క సినిమాకు 5-6 కోట్లు ఛార్జ్ చేసేది. కానీ ఇప్పుడు పారితోషికం రెట్టింపు చేసింది. అన్ని తరహా చిత్రాలకు ఏ జానర్ అయినా చివరకు లేడీ ఓరియంటెడ్ అయినా సరే రెట్టింపు పారితోషికాన్ని డిమాండ్ చేస్తోంది. 10 ఏళ్ల క్రితం టాలీవుడ్లోకి వచ్చే హీరోయిన్లు కనీసం 10 ఏళ్లు
ఇంకా కుదిరితే 15 ఏళ్లు సినిమాలు చేసేవాళ్ళు. కెరియర్లో రెస్ట్ లేకుండా పని చేసేవారు. ఒక సినిమా వెంట మరొక సినిమాలు ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు చేసే సినిమాలే చాలా తక్కువ. అందులోనూ 2-3 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండడం లేదు. మెరుపు తీగలాగా అలా వచ్చామా ఇలా వెళ్ళిపోయామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘంగా ఇండస్ట్రీలో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎన్ని సినిమాలు వస్తే అన్నీ చేసేస్తున్నారు. కానీ స్టోరీలను జాగ్రత్తగా ఎంచుకోవడం లేదు. ఈ కారణంగానే హీరోయిన్లు ఎక్కువ కాలం సినిమాలను చేయలేకపోతున్నారు. 10 ఏళ్ల కాలంలో 100 సినిమాలు వచ్చాయి. అదే స్థాయిలో హీరోయిన్లు కూడా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. కొంతకాలానికి అడ్రస్ లేకుండా పోయారు. కొందరైతే 2-3 సినిమాలు చేయడం లేదు. అవకాశాలు లేక మోడలింగ్ లేదంటే తమ పాత ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొత్తగా వస్తున్న నటీమణులు పట్టుమని 10 కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండలేకపోతున్నారు. 1980, 90s లో వచ్చిన హీరోయిన్లు కనీసం 10 ఏళ్ల పాటు సినిమాలు చేసేవారు. కొందరు హీరోయిన్లు 80 నుంచి 100 సినిమాలు చేశారు. 15 లేదంటే 16 ఏళ్లకే తెరంగేట్రం చేసి 35 ఏళ్ల వరకు హీరోయిన్లుగా ఎంతో మంది కొనసాగారు. తమ కెరియర్ ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. విజయశాంతి, రాధ, రాధిక, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ, రజని, భానుప్రియ, శోభన వంటి నటీమణులు సుదీర్ఘకాలం సినిమాల్లో నటించారు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరి హీరోలతో నటించేశారు. ఏడాదికి 10 నుంచి 12 సినిమాలు కూడా చేశారు. అందుకే వారంతా స్టార్ హీరోయిన్స్ గా చలామణి అయ్యారు. బహుభాషా మూవీస్ లో తిరుగులేని నటీమణులుగా పేరు సంపాదించుకున్నారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు. అయినప్పటికీ పాతతరం వాళ్ళు సినిమాల్లో సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు. 1990లో వచ్చిన వాళ్ళు కూడా స్టార్ హీరోయిన్స్ గా మంచి పేరును సంపాదించుకున్నారు. సౌందర్య, మీనా, రోజా, రంభ, ఆమని, ఇంద్రజ, సిమ్రన్, సంఘవి, అంజలి జవేరి వంటి వారు విరామం లేకుండా నటించారు. అదే స్థాయిలో హిట్లు, ఫ్లాప్లు అందుకున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రమే స్టార్డమ్ ని సంపాదించుకున్నారు. మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇందులో చాలా మంది మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లు వరుసపెట్టి సినిమాలు చేయలేకపోతున్నారు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ హీరోయిన్లు కరవయ్యారు. టాలీవుడ్ నుంచి కొందరు బాలీవుడ్ కు షిఫ్ట్ అయితే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు మకా మార్చేస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకుని కొందరు దూరం అయితే పిల్లలు పుట్టాక మరికొందరు ఇండస్ట్రీకి బై బై చెప్పేశారు. కొత్తగా వచ్చే హీరోయిన్లు అంతే స్పీడ్గా సినిమాలు చేయడంలో, స్టార్డమ్ సంపాదించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. అందరూ విమెన్ సెంట్రిక్ సినిమాలు, హీరోయిజం చూపించే సినిమాలు చేస్తూ సంథింగ్ డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నారు. కానీ స్టార్ హీరోస్ పక్కన కమర్షియల్ సినిమాలు చేసే హీరోయిన్లే దొరకడం లేదు. నేహా శెట్టి, వైష్ణవి చైతన్య, పాయల్ రాజ్పుత్ కెరియర్లు ఇండస్ట్రీలోని ఓ హార్ష్ రియాలిటీని చూపిస్తున్నాయి. అవుట్ స్టాండింగ్ టాలెంట్, నెగిటివ్ రోల్స్ చేసే డేరింగ్ ఉన్నంత మాత్రాన లాంగ్ టర్మ్ సక్సెస్ గ్యారంటీ కాదు. ఆడియన్స్ పర్సెప్షన్, టైప్ కాస్టింగ్, ఆ తర్వాత వచ్చే సినిమాల రిజల్ట్ కూడా కెరియర్ని డిసైడ్ చేస్తాయి. ఒక బోల్డ్ పాత్ర మర్చిపోలేని ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, కానీ అదే టైంలో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ రాకుండా చేస్తున్నాయి. పాయల్ రాజ్పుత్ కెరియర్ స్టార్టింగ్లోనే RX-100లో చేసిన బోల్డ్ నెగిటివ్ పాత్రతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అలాంటి పాత్రలు చేయడానికి తను సిద్ధమే అని కూడా చెప్పింది. కానీ ఆ తర్వాత కన్సిస్టెంట్ గా సక్సెస్ అందుకోవడంలో ఫెయిల్ అవుతోంది. వెంకీ మామ, డిస్కో రాజా వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన అవకాశాలు రాలేదు. RX-100తో మొదట్లో వచ్చిన క్రేజ్ ఆమెకు కెరియర్లో స్టెబిలిటీని ఇవ్వలేకపోయింది. 2023లో వచ్చిన బేబీ సినిమాలో బాయ్ ఫ్రెండ్ ను మోసం చేసే అమ్మాయిగా వైష్ణవి చైతన్య నటించింది. ఆమె నటనకు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. టాలీవుడ్ లో సీనియర్ హీరోస్ అందరూ 65 ఏళ్ల వయసు దాటిన వారే. వారితో నటిస్తే తమ కెరియర్ కు అక్కడే ఫుల్ స్టాప్ పడుతుందేమో అని డౌట్ పడేవారు. కానీ ఈ సీనియర్ స్టార్స్ కి ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదన్న విషయం మెల్లగా తెలుసుకున్నారు. నిజానికి యంగ్ హీరోస్ కంటే సీనియర్ స్టార్స్ తో నటిస్తేనే జనాల్లో ఇట్టే గుర్తింపు లభిస్తుందని యంగ్ హీరోయిన్స్ అనుకుంటున్నారు. గతంలో ప్రజ్ఞా జైస్వాల్, మీనాక్షి చౌదరి, కాజల్ అగర్వాల్, నయనతార, ఆశికా రంగనాథ్ వంటి వారు 60 పదులు దాటిన హీరోలతో సినిమాలు చేశారు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ల కొరత ఉంది. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకునే పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లలు పుట్టాక సినిమాల్లో వేగం తగ్గించారు. వీరిద్దరూ 10 ఏళ్లకు పైగా బాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు చేశారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న వారంతా భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ సినిమాలైనా, ఆఫ్ స్క్రీన్ ఈవెంట్స్ అయినా దీపికా పదుకుని ఉంటే ఆ మెరుపులే వేరే లెవెల్లో ఉంటాయనేది ఫ్యాన్స్ అభిప్రాయం. వీరికి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ. స్టార్ హీరోయిన్లు దూరమయ్యాక కొత్త కొత్త హీరోయిన్లతో డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు. నయా నటీమణులు ఎవరు కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిపోయింది. బాలీవుడ్ లో ఎప్పుడో ఒక సినిమా చేస్తోంది. అలియా భట్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నారు. కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వెళ్లిపోయింది. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన శ్రీలీల ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్తగా వస్తున్న వారి కంటే పెళ్ళై పిల్లలున్న వారే బెటర్. ఎందుకంటే నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు
కెరియర్లో దూసుకుపోతున్నారు. కీర్తి సురేష్, రష్మిక మందన్న, పూజా హెగ్డే దూకుడు పెంచారు. అలియా భట్ కూతురు పుట్టాక మరింత స్పీడుగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం వీరంతా కనుమరుగవుతూ ఉండడంతో వీరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో వేచి చూడాలి. హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. మరి ఇప్పటికీ కూడా ఖాళీగా కూర్చుంటే వయసు పెరిగి అసలు ఫేడ్ అవుట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చే హీరోయిన్లు అవకాశాలను అందిపుచ్చుకుని కెరియర్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటే సక్సెస్ ని అందుకుంటారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసే ఛాన్స్ వస్తుంది. కానీ పాత తరం హీరోయిన్స్లా ఎవరూ కష్టపడడం లేదు. ఏదో అలా వచ్చామా ఇలా వెళ్ళిపోదామా అన్నట్లుగా నటిస్తున్నారు. మొత్తానికి సీనియర్ హీరోలకు స్టార్ హీరోయిన్ల కొరత ఏర్పడింది. అప్కమింగ్ నటీమణుల్లో ఎవరు స్టార్డమ్ని సంపాదించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.